ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మన కోసమే ఆ కల్వరి శిలువలో గాయపరచబడ్డాడు, గాయాలు పొందాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యంలో రాయబడింది వాగ్దానం, దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం దయచేయునుగాక. మరి దేవుడు స్వస్థత మన జీవితాల్లో కలగాలి అంటే యేసయ్య గాయాలలో స్వస్థత ఉన్నదని గుర్తుపెట్టుకో. ఇంకా దేవుని వాక్యం రాయబడింది, నేనే నిన్ను స్వస్థపరచువాడను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు ఆరోగ్యమును కలగజేసి నీ గాయములు మానుపుతానన్నాడు. గాయపరచబడిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన చేతుల్లో గాయం, ఆయన కాలుకు గాయం, ఆయన శరీరమంతా గాయం, పక్కలో గాయం. ఈ గాయాలలో దేవుడు నీకు నాకు ఆరోగ్యాన్ని, స్వస్థత కలగజేయబోతున్నాడు. ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావో, స్వస్థత లేదని మరి డాక్టర్ల వైపు తిరుగుతున్నా నాకు ఇంతవరకు బాగోలేదు, స్వస్థత కలగలేదని బాధపడుతున్నావేమో, దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు స్వస్థత కలగచేయునుగాక. దేవుడు నీకు అనారోగ్యమును తొలగించి మంచి ఆరోగ్యమును కలగచేయునుగాక. ఆయన గాయపడిన హస్తము నీ జీవితంలో గొప్ప స్వస్థత కలగచేయునుగాక. దేవునికి స్తోత్రం. నమ్మి ప్రార్థన చేసుకో. దేవుడు పొందిన ఆ దెబ్బల ద్వారా, ఆ గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం నైనా నీకు వందనాలు ప్రభువా. మీరు మా కొరకు తండ్రి దెబ్బలు తిన్నారు నాయన. మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత కలగచ్చాయి నాయన. జ్వరము, తలనొప్పి తండ్రి, హార్ట్ ప్రాబ్లం అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి, మరి ఎంతో మరి బీపీ, షుగర్లు ప్రభు ఎక్కువైపోయి అనారోగ్యం చేత బాధపడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రం. సంపూర్ణంగా మీరు స్వస్థపరచునైనా, స్వస్థత కలుగునుగాక నాయన. వారి గాయములను కట్టి బాగు చేసి బలపరచండి తండ్రి. నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ కలుగునుగాక. ఆ విధంగా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నువ్వు చేసే పనుల్లోనూ, చదువుల్లోనూ, ఉద్యోగంలో, ప్రయాణంలో ఎల్ల వేళలా దేవుని కాపుదలు నీకు తోడే ఉండునుగాక. ఆ విధంగా ప్రభువా జ్ఞాపకం చేసుకొని కరుణించి కృప చూపించి ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి స్వస్థత కలగ చేయమని ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.